ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే మేషరాశి వారికి అంటే ముందు ఈ గురువు యొక్క గమనాన్ని మనం చూద్దాం. గురు గమనం ఏ విధంగా ఉన్నది? సంవత్సర ప్రారంభం నుండి అంటే వ్యావహారిక సంవత్సర ప్రారంభం నుండి జూన్ 2వ తారీఖు వరకు గురువు ఎక్కడుంటున్నాడు? మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే ఈ గురువు యొక్క ట్రాన్సిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గురువు ఎక్కడుంటున్నాడు? మిథునం అంటే జెమిని. తర్వాత జూన్ 2వ తారీఖు నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కర్కాటకం అంటే ఏంటి? గురువుకి ఉచ్చస్థానం, అంటే చాలా గొప్ప స్థానము, గొప్ప ఫలితాలు ఇవ్వడానికి అనుకూలమైనటువంటి స్థానం. అలాగే అక్టోబర్ నుండి మళ్ళీ సంవత్సరాంతం వరకు గురువు సింహరాశిలోకి వస్తారు. అంటే 3 రాశులు ఈ ఒక్క సంవత్సరం మారుతున్నారు. అంటే అసలు గురువు సంవత్సరానికి ఎన్ని రాశులు మారుతారు? సహజంగా ఒకటే రాశి మారుతారు. అంటే ఈ సంవత్సర నామాన్ని లెక్కించే క్రమంలో మనం ఇందాక 60 సంవత్సరాలు అనుకున్నాం కదా. 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నామాన్ని సూచిస్తూ ఉంటారు. అది ఎట్లా? మాధ్యమ గురువు అంటే మధ్యమ స్ఫుటాన్ని క్యాల్కులేట్ చేసి మీన్ మోషన్తో ఉన్నటువంటి ఆ గురువు యొక్క గణితాన్ని చేసి ఆ గణితము అంటే ఆ గురువు ఎప్పుడు మారుతున్నాడో చూసి దాని ప్రకారంగా మనకి సంవత్సర నామం అనేది వస్తుంది. ఈ క్రమంలో కనుక చూసినట్లయితే ఇక్కడ మిథునము, కర్కాటకము, సింహము 3 రాశులు మారడం చేత ప్రతి రాశికి అనుకూల ఫలితాలే సూచిస్తుంది శాస్త్రము. అంటే గురుణ దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద అంటే అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా గురు రద్రిద్వి నవపంచమే శుభఫలద. ఈ గురువు ఎక్కడెక్కడ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి? అద్రి ద్వి నవ పంచమే శుభఫలద. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే 2, 7, 9, 11, 2, 5, 7, 9, 11 ఈ స్థానాలు. ఈ స్థానాల్లో గురువు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మేషరాశికి చూద్దాం ఎగ్జాంపుల్. మేషరాశికి మిథున రాశిలో సంవత్సర ప్రారంభంలో ఉంటాడు. అంటే మిథున రాశిలో ఉన్న కారణం చేత అనుకూల ఫలితాలు ఇవ్వరు. ఇందాక ఏం చెప్పాను? 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో 3 లేదు కాబట్టి ఇది అంత అనుకూలం కాదు. మేషరాశి వారికి అనుకూలం కాదు. ఎప్పటి వరకు? జూన్ 2వ తారీఖు వరకు. ఓకే, జూన్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు ఈ గురువు ఎక్కడ ఉంటాడు? కర్కాటకంలోకి వస్తాడు. ఇది చతుర్థ బృహస్పతి యోగం ఏదైతే ఉన్నదో ఈ చతుర్థ బృహస్పతి యోగం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక పంచమ స్థానంలోకి వస్తాడు. అంటే గురువు సింహరాశిలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేషరాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇది ఎప్పుడు? అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు. ఇది గురుబలము ఈ సంవత్సరంలో ఆ కాలంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు ప్రధానంగా అదృష్టాన్ని సూచిస్తాడు, దైవబలాన్ని సూచిస్తాడు, అలాగే విద్యార్థులకి విద్యా అవకాశాలని సూచిస్తారు ఆయన. అలాగే మనం నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నామో ఆ ప్రయత్నానికి దైవబలం తోడవుతుందా లేదా అనేది సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో మేషరాశి వారికి దైవబలం ఎప్పటి నుంచి ఉంటుంది? అక్టోబర్ నుంచి ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఏదో సమయంలో అది వస్తుంది, గురువు వస్తున్నాడు. ఇక గత కొంతకాలం నుండి ఇబ్బంది పెట్టేటటువంటి ఏలినాటి శని మాత్రం అక్కడే ఉంది, ద్వాదశంలోనే ఉంది. అంటే ఈ సంవత్సరాంతం ఏలినాటి శని మీనంలోనే ఉంటారు. అంటే శని భగవానుడు ద్వాదశ స్థానంలో ఉన్న కారణం చేత మనము ప్రధానంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి వారికి 2026వ సంవత్సరము ఒక 50% వరకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తున్నాయి. వారికి 50% అనుకూలం ఉంది. చేసే ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. శుభప్రదమైన ఫలితాలతోటి కాలం ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. కారణం ఏంటంటే సంవత్సరం చివరిలో గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు కల్పిస్తుంది ఈ సంవత్సరం. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అయితే శని వ్యయస్థానంలో ఉన్న కారణం చేత మనకి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. అంటే ఎంతైతే వస్తుందో అంతా పోతుంది. అలా పోకుండా చూసుకోను ఆయన. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంట్. పోకుండా చూసుకో. సూచిస్తోంది శాస్త్రం. ఖర్చులు వ్యయం అంటే 12th హౌస్ రిప్రజెంట్స్ వ్యయము. 12th హౌస్లో శని ఉన్నప్పుడు మనకి ఖర్చులు పెరుగుతాయి. పెరగకుండా చూసుకోవాలి, అనవసర ఖర్చులు. అలాగే ముఖ్యంగా విదేశము లేదా దూర ప్రయాణాలు ఉంటాయి. గృహ అవసరాలకు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. సంవత్సర ప్రథమార్థంలో గురువు 3వ రాశిలో ఉన్న కారణం చేత తోబుట్టువులతో సఖ్యత అవసరం. సిబ్లింగ్స్తో రిలేషన్షిప్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి.
సాహసోపేతమైన కార్యాల్లో శ్రద్ధను పెంచాలి. జూన్ 2వ తారీఖు నుండి గురువు ఉచ్చస్థానంలో ఉన్న కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి. ఆపై అక్టోబర్ 5వ తారీఖు నుండి పంచమ స్థానంలోకి వెళ్తున్నారు గురువు. పంచమం అంటే ఆలోచనా స్థానం. ఆలోచనా స్థానంలో విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు సంవత్సర చివరిలో విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానపరమైన శుభవార్తలు వింటారు. దైవబలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పొదుపుపై దృష్టి సారిస్తే ఈ సంవత్సరం అంతా విజయవంతంగా ముందుకు సాగుతుంది. కేతువు 5వ రాశిలో ఉన్న కారణం చేత పిల్లల విషయంలో ఆందోళన చెందకుండా చూసుకోవాలి. అలాగే కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. రాహుబలం వల్ల స్నేహితులు ఆదుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే శని ధ్యాన శ్లోకం. కారణం ఏంటి? ద్వాదశంలో శని ఉన్నాడు. అలాగే అక్టోబర్ వరకు మనము గురు శ్లోకాన్ని చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అద్భుతమండి.